మర్చిపోయా, ఆ జాకెట్ ఎందుకు కప్పావో చెప్పు అంది అమృత సడన్గా జాకెట్ గుర్తొచ్చి. నువ్వు వదలవే అన్నాడు భరద్వాజ్ అసహనంగా ఫేస్ పెట్టి. ఛాన్సే లేదు అంది అమృత. అది నువ్వు నైట్ చలికి వణుకుతుంటే కప్పాను అన్నాడు భరద్వాజ్ క్యాజువల్గా. స్టోరీస్ ఉంటే వెళ్ళి చిన్నపిల్లలకు చెప్పుకోమ్మా, నాకు కాదు అంది అమృత. నిజం అమృత అన్నాడు భరద్వాజ్. హలో మాస్టారు, నాకు స్వెట్ పడుతుంటే ఆ డొక్కు బస్సులో నా హుడీ వేసుకున్నది కూడా తీసేసి ఫుల్గా విండో ఓపెన్ చేసి పడుకున్నా అంది అమృత. అమ్మని అనుకొని ఏం చెప్పాలో అర్థం కాక, నువ్వైతే చలికి వణికావు, నేను చాయ్ తాగి బస్సు ఎక్కినప్పుడు చూస్తే సో జాకెట్ నీ మీద వేసి వెళ్ళాను అన్నాడు భరద్వాజ్. ఒట్టేసి కూడా అబద్ధం చెప్తున్నావు చూడు, నీకు బోల్డ్ మంది ఆడపిల్లలు పుడతారు అంది అమృత బొంగుమూతి పెట్టుకొని. నిజమా? అయితే ఇంకా చాలా 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 అబద్ధాలు చెప్తాను, అయినా ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా బెటర్ అన్నాడు భరద్వాజ్. ఫైనల్లీ మేమే గ్రేట్ అని ఒప్పుకున్నావు అన్నమాట అంది అమృత కాలర్ ఎగరేస్తూ. చాలా గ్రేట్ అన్నాడు భరద్వాజ్. భరద్వాజ్ ఒక్కో మాటకి షాక్ మీద షాక్ తింటోంది అమృత. మళ్ళీ ఏదో తట్టి నువ్వు నిజం చెప్పలేదు అంది. మళ్ళీ మొదటికి వచ్చింది పిల్ల అనుకొని, అయినా నేను చెప్తా అన్నాను కానీ నిజం చెప్తాను అన్నానా అన్నాడు భరద్వాజ్.